అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. క్రీడా కోలా ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ ఇంట్లలో చూస్తున్న అందరికీ నమస్కారం. క్రీడా కోలా నవంబర్ 3న థియేట్రికల్గా రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా జస్ట్ 1 వీక్ ఉంది. నవంబర్ 3 మీరు మీ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తోని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ నన్ను తెలుగు సినిమా హీరోలా పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. నన్ను మీ అందరికీ పరిచయం చేసిన టీం ఇది. చాలామంది సేమ్ వివేక్ సాగర్, ఉప్పు, కౌశిక్ వీళ్ళంతా నా ఫస్ట్ సినిమా నుంచి ఇదే టీంతో పెళ్లి చూపులు చేసి ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. మన అందరి లైఫ్ని కొన్ని విషయాలు డిసైడ్ చేస్తాయి. మనం ఏ డైరెక్షన్ తీసుకుంటామో, మనం లైఫ్లో ఏమవుతామో, ఈరోజు మనం ఎక్కడున్నామో కొన్ని విషయాలు డిసైడ్ చేస్తాయి. ఒకటేమో మనం పెరిగిన వాతావరణం, 2 మనం తీసుకునే డెసిషన్స్. అంటే మన ప్రతి డెసిషన్ మన లైఫ్ డైరెక్షన్ని ఎలానో అలా మారుస్తుంది. అది ఈరోజు మనకు తెలియదు. ఒక 5-10 ఇయర్స్ తర్వాత వెనక్కి చూసుకుంటే ప్రతి డెసిషన్ క్లియర్గా మనం ఎక్కడున్నామో దానికి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మూడోది మనం కలిసే వ్యక్తులు. నా లైఫ్ కూడా నేను పెరిగిన వాతావరణం, నేను చూసిన లైఫ్, నేను తీసుకున్న డెసిషన్స్, నేను తీసుకుంటున్న డెసిషన్స్, తర్వాత నేను కలిసిన వ్యక్తుల వల్ల ఈరోజు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాను. అందులో కొందరు నాగశ్విన్, సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, వీళ్ళందరూ నా బంధువులు కాదు. మేము చిన్నప్పటి నుంచి పుట్టి కలిసి పెరగలేదు. ఆల్మోస్ట్ mid-20s వరకు పరిచయం కూడా లేదు. నాగి ఏమో హైదరాబాద్లో చదువుకొని మణిపాల్ ఏదో చదువుకొని ఏమో చేసేవాడు. సందీప్ రెడ్డి వంగ ఏమో వరంగల్లో చదువుకొని, ధారవాడలో చదువుకొని ఎక్కడో వెళ్ళాడు. తరుణ్ ఏమో హైదరాబాద్లో చదువుకొని, హెచ్పిఎస్లో చదువుకొని హైదరాబాద్లో షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడు. నేను పుట్టపర్తిలో చదువుకొని హైదరాబాద్కి వచ్చాను. అందరం ఎక్కడెక్కడ ఉన్నా కొన్ని విషయాలు మా అందరిని కలిపింది. ఎక్కడెక్కడ ఉన్నా మేమందరం ఒకే కళ కనడం మొదలుపెట్టాము. అదే టైంలో అందరి బ్యాక్గ్రౌండ్స్ ఆల్మోస్ట్ సేమ్. తర్వాత మాకు ఒకరికొకరు తప్ప వేరే దిక్కు లేదు, వేరే బ్యాక్గ్రౌండ్ లేదు. సో వీలే నా సపోర్ట్ సిస్టమ్, వీలే నా ఇండస్ట్రీ, వీలే నా ఫ్రెండ్స్. అలా నాగశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యంలో నన్ను పెట్టుకొని స్టార్ట్ చేస్తే, తరుణ్ ఎవడే సుబ్రహ్మణ్యం చూసి అప్పటికి మాకు కొంచెం పరిచయం స్టార్ట్ అయింది. ఎందుకంటే వి వర్ సీయింగ్ ద సేమ్ డ్రీమ్. అక్కడి నుంచి పెళ్లి చూపులు చేశాము. పెళ్లి చూపులు వెంట మా ముఖాలు తెలియదు, మా పేర్లు తెలియదు, కానీ పెళ్లి చూపులు చేసేసరికి మీరు విపరీతంగా ప్రేమించారు. ద మూవీ వెంట ఆన్ టు బికమ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. తరుణ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. ఆ ఇయర్లో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెసెస్. అలాంటి సక్సెస్ తర్వాత ఏమైనా చేయొచ్చు. ద ఇండస్ట్రీస్ డోర్స్ ఓపెన్. ప్రొడ్యూసర్స్, యాక్టర్స్కి యాక్సెస్, ఎలాంటి స్క్రిప్ట్ అయినా చెప్పొచ్చు, డబ్బులు, ఎవ్రీథింగ్ ఓపెన్స్ అప్. కానీ తరుణ్ ఎట్లాంటి వాడంటే అది కరెక్ట్ అని నేను చెప్పను, రాంగ్ అని నేను చెప్పను. తరుణ్కి తను నమ్మింది చేస్తాడు, నచ్చిన వాళ్ళతో చేస్తాడు, నచ్చిన స్క్రిప్ట్ చేస్తాడు. తను సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో బిజినెస్, కానీ బిజినెస్లా చూడలేదు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ గుడ్ థింగ్, బట్ దట్స్ హౌ ఈ ఫంక్షన్స్. పెళ్లి చూపులు అంత సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ నగరానికి ఏమైంది అని చేశాడు. ఈ నగరానికి ఏమైంది చేశాక ఈరోజు మళ్ళీ కొత్త వాళ్ళతో విత్ పెళ్లి చూపులు నాకు లాంచ్ ఇచ్చాడు. ఈ నగరానికితో ఇంకొంతమంది యాక్టర్స్కి వాళ్ళ కెరియర్స్ ఇచ్చాడు, ఒక ప్లాట్ఫామ్. అండ్ ఈరోజు ఇంతమంది యాక్టర్స్, ఇంతమంది టాలెంటెడ్ యాక్టర్స్, అండ్ ట్రైలర్ చూశాను, ఎవ్రీబడి ఈస్ పర్ఫార్మింగ్ సో వెల్. అనదర్ బంచ్ ఆఫ్ యాక్టర్స్ గెట్ టు లివ్ దేర్ డ్రీమ్ బికాస్ వన్ మ్యాన్ జస్ట్ బిలీవ్స్ ఇన్ హిమ్సెల్ఫ్. హీఈస్ నాట్ ట్రయింగ్ టు లాంచ్ పీపుల్, హీ జస్ట్ బిలీవ్స్. తన స్టోరీల మీద నమ్మకం, తన మీద కాన్ఫిడెన్స్. అండ్ ఐ అడ్మైర్ హిమ్ ఫర్ దాట్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. అండ్ ఐ రియలీ జెన్యూన్లీ హీస్ బీన్ అ బ్లెస్సింగ్ టు దిస్ ఇండస్ట్రీ. అదర్ దెన్ జస్ట్ డైరెక్టింగ్, ఎవరి సినిమాలైనా వెళ్ళి యాక్ట్ చేస్తాడు, వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేస్తాడు, ఇంటర్వ్యూలు చేస్తాడు. జస్ట్ నౌ ఐ రియలైజ్ దట్ వీ వర్ టాకింగ్ అండ్ ఐ రియలైజ్ దట్ 7 years అవుతుంది పెళ్లి చూపులు చేసి.
నేను ఎన్నోసార్లు తరుణ్తో అంటారే నేను ఉన్నాను కదరా నా దగ్గరకు వచ్చే మనం చేద్దాము, వై యూ టేకింగ్ సో మచ్ టైమ్, ఎనీ స్క్రిప్ట్ యూ సే ఐ విల్ డూ ఇట్. ఐ కీప్ టెలింగ్ హిమ్ దట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ బ్యాక్ టు కీడా కోలా, నేను ఇంకా సినిమా చూడలేదు, బట్ మజా వస్తుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు తరుణ్ భాస్కర్ తెలుసు, తరుణ్ భాస్కర్ మీద నమ్మకం. మీకు పెళ్లి చూపులు నచ్చిందంటే, ఈ నగరానికి ఏమైంది నచ్చిందంటే, కీడా కోలా 100% నచ్చుతుంది. అండ్ ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ తరుణ్ సే దట్ ఫిల్మ్ ఈజ్ అమేజింగ్ అండ్ ఫిల్మ్ ఈజ్ అ హిట్ అండ్ యూ విల్ ఆల్ లాఫ్. సో ఆన్ November 3rd, I want you all to go to the theaters, enjoy this film with your friends and families. అండ్ లాస్ట్కి ఫైనలీ ఒకటి మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, తరుణ్ ఫైనలీ నా దగ్గరకు ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. అండ్ ఫైనలీ మేము we've decided ఒక స్క్రిప్ట్ లాక్ చేసాము. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. You will see Vijay Devarkonda and Tarun Bhaskar together again very soon. And ఈ సినిమాలు హిట్, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను ఫుల్లీ కోరుకుంటున్నా, నమ్ముతున్నా. కానీ కొంతమందికి ఇట్లా నాగి, సందీప్, తరుణ్ ఇట్లాంటి వాళ్ళకి హిట్ల ఫ్లాప్లతో సంబంధం లేదు. బికాజ్ వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ స్కిల్ అంత సాలిడ్. కొన్ని సినిమాలు అటు ఇటు అయినా ఐ నో దట్ I strongly believe these are some of the biggest directors that this country is going to have going forward. I wish this entire team, Vivek Sagar, all of Tarun's friends who funded this movie and were supporting him, all the brilliant actors here on this stage, I wish them all the very best and all luck. Thank you so much. Thank you all for coming. Lots of love to all of you. Thank you. Which three friends do you want to take to Kida Kola? ఎవరు ముగ్గురుతో పోతాను? ఐ వుడ్ నీతోని ఉప్పుతోనే అయితే పక్కా చూడాలి. మేబీ ఈవెన్ దర్శి, జస్ట్ రిమెనస్, రితు, విత్ ద పెళ్లి చూపులు గ్యాంగ్. ఐడియలీ పెళ్లి చూపులు గ్యాంగ్తో. ఏంద్రా తరుణ్ చెప్తాడు డైలాగ్. ప్రీ రిలీజ్కి వచ్చిందని చెప్పి డైలాగ్ చెప్పాలా ఏంటి? ఆయన రాడు కాదు, రూల్సే మా బెండ్ చేస్తుండు మావాడు. సరే ఒకసారి చెప్పేసి అయిపోతుంది. చెక్ ఓకే, లెట్ మీ డైరెక్ట్ యూ. సో దట్ కెమెరా ఓకే. నేను అట్లా చెప్పలేను రా డైలాగ్ అట్లా. కాదు, మీకు ఐ టెల్ యూ సంథింగ్ ఫ్రమ్ అవర్ లైఫ్. మాకు పాకెట్లో రూపాయలు లేకపోయినా అసలు ఈ ప్రపంచం మాదే అనే కాన్ఫిడెన్స్తో తిరిగేటోళ్ళం సినిమాలు చేసే ముందు. ఐ విల్ టెల్ యూ సంథింగ్ దట్ వీ ఆల్ బిలీవ్డ్ that will probably, that I can share with you all the mindset that we had, which నాకు తెలుసు ఈరోజు మేము ఇంతవరకు వచ్చినామంటే ఈ మైండ్ సెట్ మాకు చాలా హెల్ప్ చేసింది. లెట్ మీ ఫ్రేమ్ ఇట్. ఇప్పుడు నేను ఫ్యామిలీ స్టార్లో ఒక మధ్యతరగతి అబ్బాయి, లైక్ 90% ఆఫ్ దిస్ కంట్రీ, అందరం హ్యాపీగా ఉంటాం కానీ అందరం ఎవ్రీడే ఏదో సర్వైవల్ మోడ్లు ఉంటాం. ప్రతి ఫ్యామిలీకి ఒక పిల్లోడు వస్తాడు. ఆ పిల్లోడు ఆ ఫ్యామిలీ డైరెక్షనే మారుస్తాడు. ఆ ఫ్యామిలీ కష్టాలని, ఆ ఫ్యామిలీ డైరెక్షన్ని, ఫ్యూచర్ జనరేషన్నే మారుస్తాడు. ఫ్యామిలీ స్టార్ అనేది అలాంటి ఒక అబ్బాయి. మనం అందరం, నా ఫ్యామిలీకి నేను వచ్చిన తర్వాత మా లైఫే మారింది. తరుణ్ ఫ్యామిలీకి తరుణ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ మారింది. సో ఎవ్రీ ఫ్యామిలీ, యువర్ బ్లడ్ లైన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వన్ గై who will come and rebel against the fear that, అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా ఎట్లా పెంచేటోళ్ళు అంటే భయం అంతే. అంటే అరే 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు సేవ్ చేసుకోరా, అరే ఏదైనా సరేరా ఒక ఇల్లు కట్టుకోరా, ఇంట్లో ఎన్ని బాధలు పడ్డా సరే కానీ రెంట్లు ఇల్లు ఉండి బయట వాళ్ళకి తెలియదురా. ఎప్పుడు ఈ భయాలతోనే పెంచేటోళ్ళు. ఒక్కడు రావాలి దాన్ని బ్రేక్ చేసేటోడు.
సో ఐ టెల్ యూ ఆల్, మధ్యతరగతి వాళ్ళం అయితే కలలు కనలేమా ఏంటి? ఈరోజు డబ్బులు లేకపోతే రేపు సంపాదించలేమా ఏంటి? ఎవడడ్డొచ్చినా గెలవలేమా ఏంటి? సే ఇట్ విత్ మీ ఆన్ 1 2 3. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.